ఇంకా వాళ్ళిద్దరిని తిడతాడు. కారా అయిపోయిన వెంటనే తిట్టి అసలు మీ వల్ల ఇదంతా జరిగింది, కనీసం వాళ్ళకన్నా ఫోన్ చేసి చెప్పంటే వాళ్ళకి ఫోన్ చేస్తే కావ్య వాళ్ళ ఫాదర్ లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేస్తే ఎక్కడ ఉన్నారు అని, ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఫస్ట్ బాగున్నాను మావయ్య అని. అండ్ ఇంకా పక్కన స్టన్ అయిపోతారు, ఏంటి మావయ్య అప్పుడే వరసలు కూడా కలిపేశాడు అని చెప్పి స్టన్ అయిపోతే, ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ పేర్లేని బస్ స్టాప్ దగ్గర ఉన్నామంటే, మీరు అక్కడ నుంచి ఒక 2 అడుగులు వేస్తే టెంపుల్ వస్తుంది, ఆ టెంపుల్ దగ్గరికి రండి, మేము అమ్మాయిని తీసుకుని అక్కడికి వస్తామని చెప్పి చెప్తాడనమాట కావ్య వాళ్ళ ఫాదర్. ఓకే మావయ్య అంతే చేస్తామని చెప్పి బయలుదేరతారు. సో బయలుదేరినప్పుడు ఇక్కడ ఇంకా పదండి ఇంకా నడుచుకుంటూ పోదాం, మళ్ళీ వాళ్ళు వస్తారు అని అంటే ఇంకా సరే అని స్టార్ట్ అవుతారు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో కార్ పక్కన పెట్టేసి నువ్వు వచ్చేసి అంటే ఇంకేం చేస్తాం తప్పుతుంది అని చెప్పి ఇంకా ఇట్లా టెంపుల్లోకి వెళ్తారనమాట. టెంపుల్లోకి అడిగి పెడుతుంటే ఇక్కడ పూజారి వచ్చేసి, అవును టెంపుల్కనే కదా వచ్చారంటే, అవునంటే మరి టెంపుల్కి వచ్చేటప్పుడు సూట్ బూట్ వేసుకుని ఎవరైనా వస్తారా, టెంపుల్కి వచ్చేటప్పుడు పద్ధతిగా ప్యాంటు షర్టు లేకపోతే పంచో కట్టుకొని వస్తారని అని చెప్పి క్లాస్ తీసుకుంటాడు పూజారి. క్లాస్ తీసుకునేటప్పటికి కనీసం ఆ చెప్పులు ఆ షూలైనా తీసి పక్కన పెట్టు అంటే ఆ షూలు తీసి పక్కన పెడతాడు. ఆ కోట్ తీసే అని అంటాడు. ఆ కోట్ తీసేసి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసి, అసలు అమ్మ నిన్ను అని చెప్పి అంటే మింగే నువ్వు బూతులు మాట్లాడకూడదు, ఇది టెంపుల్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటాడనమాట. అంటే నీకు పెళ్ళయిందా అంటే అవ్వలేదు అంటాడు. అంటే ఇట్లాంటి గండు పిల్లిది వేసుకుని తిరిగితే పెళ్ళి ఏమవుతుంది, మనస్ఫూర్తిగా దేవుని మొక్కుకో పెళ్ళి అవ్వాలని చెప్పి అంటే అని వెళ్తాడు. వెళ్ళి ఇంకా దేవుడికన్నా దండం పెట్టుకుందాం కానీ అని చెప్పి దండం పెట్టుకుంటాడు. దండం పెట్టుకుంటే బాబా ప్రసాదాలు అని చెప్పి పరిగెత్తుతాడు. ఒరేయ్ నువ్వు టెంపుల్కి వచ్చినా కూడా మారవా అని చెప్పి ఇంకా దండం పెట్టుకుంటే అంటాడనమాట. నాకు బాగా అందంగా ఉన్న అమ్మాయి అవసరం లేదు దేవుడా, నాకు కొంచెం యావరేజ్గా ఉన్న అమ్మాయి ఇచ్చిన చాలు, నేను అడ్జస్ట్ అయిపోతాను, కొంచెం యావరేజ్ అయినా చాలు అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు. దండం పెట్టుకుంటూ ఉంటే ఏంటో పక్క నుంచి ఏదో వాయిస్ వినిపిస్తుంది అనమాట. సాయిబాబా దండం పెట్టుకుంటే పక్క నుంచి ఏదో వాయిస్ వినిపిస్తుంది, ఎవరా అని చెప్పి తలెత్తి చూస్తాడు. తలెత్తి చూసి స్టన్ అయిపోతాడంట. స్టన్ అయిపోయి దేవుడి వైపు తిరిగి, నేను యావరేజ్ అమ్మాయినా పర్లేదు అనుకున్నాను కానీ మరి ఇంత బిలో యావరేజ్ ఇచ్చావేంటి అంటే, అమ్మాయిని చెత్త అంటే ఓహో చెత్త తీసుకెళ్ళానని చెప్పి అంటే ఇంకా చెత్త తీసుకెళ్ళిపోతే ఇంకా ఇప్పుడు మన హీరోయిన్ ఎంట్రీ అనమాట. చూడండి కావ్యశ్రీ. ఇంకా అసలు మనోడికైతే అసలు కళ్ళు కూడా పక్క తిప్పుకోవడం అనమాట. ఎందుకంటే మనం కావ్య గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ కదా. సో అంతే చూస్తుండిపోతాడు. చూస్తుండిపోయి అసలు తన కళ్ళు తనే నమ్మలేనట్టుగా అనిపిస్తుంది అనమాట, ఇంత అందమైన అమ్మాయా అని చెప్పి. అండ్ ఇంకా అంతే చూస్తూ ఉంటాడు మొత్తం. అసలు ఆ అమ్మాయి డ్రెస్సింగ్ స్టైలు ప్లస్ ఆ అమ్మాయి ఐస్ మొత్తం తను హెయిర్ సెట్ చేసుకోవటం